గత జనవరి నెలలో 22వ తారీఖు శారదమ్మ మాధవరం నుండి సూగూరుకు వస్తుండగా మార్గం మధ్యలో బైక్ పై యాక్సిడెంట్ అయ్యి కింద పడి చనిపోవడం జరిగింది. ఆ రోజు హాస్పిటల్ పోయే ముందు కూడా నాకు వీళ్ళు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే ఇన్సూరెన్స్ అంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డు తీసుకున్నారా అని అడిగాను. తీసుకున్నామని చెప్పారు. దాని తర్వాత హాస్పిటల్ కి వెళ్లి వీళ్ళు తెలియక హాస్పిటల్ నుండి బాడీని కూడా ఇంటికి తీసుకురావడం జరిగింది. అది కరెక్ట్ కాదు. ఇన్సూరెన్స్ రావాలంటే ఖచ్చితంగా పిఎం అనేది ఇంపార్టెంట్. ఎఫ్ఐఆర్ చేయించి పిఎం పోస్ట్ మార్టం చేయించి మళ్ళీ సూగూరుకు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు నన్ను సంప్రదించగా ఆధార్ కార్డు, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డు, ఎఫ్ఐఆర్ ఇవన్నీ కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి వీణ పోవడం జరిగింది. పోయి తక్షణమే మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా వాళ్ళకి ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఆ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి 5 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఆ రోజే సార్ అకౌంట్ లో కూడా వేయడం జరిగింది అమౌంట్. ఈ రోజు వాళ్ళ కుటుంబానికి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు సూగూరు గ్రామంకి వచ్చి మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ రోజు వాళ్ళకి చెక్ కూడా అందజేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క కుటుంబం తెలుగుదేశం పార్టీ వెన్నంట ఉంటే ఖచ్చితంగా ఇలాంటి మంచి జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటా. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డు తీసుకుంటే మనం పెట్టేది 100 రూపాయలే, మనకు లబ్ధి పొందేది 5 లక్షల రూపాయలు ఈ రోజు ఈ కుటుంబానికి అందిందంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. ఇది నియోజకవర్గంలోనే మొట్టమొదటి చెక్కు